మరి ఆ ఎమ్మెల్యే బరితెగించి దోచేసుకుంటుంటే వసూలు రాజాలుగా మారిపోయారని బహిరంగంగానే టీడీపీ నాయకులు ఒప్పుకుంటుంటే ఏబిఎన్ రాధాకృష్ణ లాంటి వాళ్ళు విశ్లేషణలు చేస్తుంటే ఆంధ్రజ్యోతిలో పతాక శీర్షికలు వస్తుంటే చంద్రబాబు నాయుడు కొరడా జులిపించాలని కదా కోరుకునేది. ఎందుకు జులిపించడం లేదనే ప్రశ్న ముందుకు వస్తుంది. మీకు తిరుపతి లడ్డు వ్యవహారం చూసాం. ఇప్పటి వరకు ఏమైంది? కొరడా ఎక్కడుంది? ఎస్ఐటి వేశారు, ఏం తేలింది ఇప్పటి వరకు? దేవదేవుని ప్రసాదాన్ని కల్తీ చేసిన వారిపైన కొరడాలు జులిపించకపోతే ఇంకెవరి మీద జులిపిస్తాం మనము? సో మీకు టీడీపీ శ్రేణులు కూడా అడుగుతున్నది అదే. ఎందుకయ్యా ఈ అక్రమార్కులు ఇంకా రాజ్యం వెళ్తున్నారు? అన్ని చోట్లల్లా వీళ్ళపైన ఎందుకు కొరడా జులిపిస్తలేరు అనే కదా క్వశ్చన్ అడిగేది. చంద్రబాబు నాయుడు కొరడా ఎప్పుడు తీస్తాడా అని చెప్పి తెలుగు తమ్ముళ్ళు ఎదురు చూస్తున్నారు. సోషల్ మీడియాలో అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది ఏబిఎన్ రాధాకృష్ణ తన విశ్లేషణలో చెప్పారు. మీకు ఈ తెలుగు తమ్ముళ్ళు అర్థం చేసుకోవాలి, చంద్రబాబు నాయుడు చట్టబద్ధంగా పాలించే నాయకుడు, అందువల్ల ఆయన వెంటనే మన గతంలో జగన్ లాగా చేయలేరు అన్నారు. మరి 16 నెలలు ఇది కూడా చూపించండి, సంగతి తేల్చండి. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి అక్రమంగా సంపాదించిన 1,00,000 కోట్ల ఆస్తిలో కనీసం ఒక 10%, 20% బయటికి తీస్తే మీకు ఉపయోగపడుతుంది కదా. మీకు అమరావతి నిర్మాణానికి సరిపోతుంది. 10,000 కోట్లు ప్రపంచ బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నారు. దానికన్నా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి రాబట్టేస్తారు అనుకోండి, కొరడా పిలిపించి 10,000 కోట్లు అసలు ప్రపంచ బ్యాంక్ అప్పు కట్టాల్సిన అవసరం ఉంటుంది కదా. సో అందువల్ల జగన్